హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఇవి బేసిక్గా స్టాండప్ కామెడీసా లేక స్టాండప్ పర్సనల్ టార్గెట్సా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని అలాగే నిహారిక గారిని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంతకుముందు బాలకృష్ణ గారిని ఇదే విధంగా మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్ గారిని ఇలాగే మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్ గారి గురించి బాడీ షేమింగ్ తో మాట్లాడారు. అలాగే మహేష్ బాబు గారిని కూడా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడారు. ఇలా రోజుకో సెలబ్రిటీని స్టార్ ని తీసుకొని స్టాండప్ కామెడీ పేరుతో వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరంగా కామెంట్ చేస్తూ పర్సనల్ టార్గెట్ చేస్తూ కామెడీ చేయాలనుకుంటున్నారు. ఇలా కామెడీ జనరేట్ చేస్తే ఎంతవరకు న్యాయం అనేది నాకైతే అర్థం కావట్లేదు. పర్సనల్గా టార్గెట్ చేస్తూ కామెడీ ఏంటనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. దానికి మళ్ళీ స్టాండప్ కామెడీ అని పేరు పెట్టడం, అసలు స్టాండప్ కామెడీ అనే దానికి మొత్తం మీనింగే మార్చేశారనమాట వీళ్ళు. రీసెంట్గా జరిగేటివి చూస్తూ ఉంటే ఇవన్నీ ఇలా పర్సనల్గా మాట్లాడేసిన తర్వాత దాని గురించి ఆ హీరో ఫ్యాన్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారనుకోండి, మళ్ళీ ఒక 24 hours ఆర్ 48 hours లో మళ్ళీ ఒక వీడియో చేయడం, దాంట్లో సారీ సదరు, నేను అన్న దానికి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే వీటన్నిటికీ సారీ చెప్తున్నాను, దయచేసి ఇలాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటానని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలిసి తెలియకుండా ఒక పని చేసినప్పుడు మనం రియలైజ్ అయ్యి దానికి సారీ చెప్తే బాగుంటుంది. కానీ అన్నీ తెలిసి ఒక స్టార్ని కానీ ఒక స్టార్ ఫ్యామిలీని కానీ ఇలా టార్గెట్ చేసిన తర్వాత, తెలిసి చేసిన తర్వాత మళ్ళీ సారీ చెప్తే ఎంతవరకు కరెక్ట్ అండి? ఎందుకంటే తెలిసి నేను ఎవరినైనా చెంప మీద కొట్టాననుకోండి, కరెక్ట్గా దానికి రియాక్షన్ అనేది ఉండాలన్నమాట. లేదంటే కొట్టేసిన ఒక 5 to 10 minutes తర్వాత అయ్యో సారీ అండి పొరపాటున కొట్టేశానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దానికి కరెక్ట్ అయిన చర్య జరగాలి, దానికి కరెక్ట్ అయిన న్యాయం జరగాలండి. అలాంటి వారి మీద కరెక్ట్గా చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ టైము ఇలా ఎవరు మాట్లాడకుండా ఉంటారు, ఇలా ఎవరు టార్గెట్ చేయకుండా ఉంటారు అనమాట. కామెడీ జనరేట్ చేయాలంటే చాలా దారులు ఉంటాయి అనమాట. ఒక పర్సన్ టార్గెట్ చేసి ఎలా కామెడీ జనరేట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇలాంటి వారిని దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి వారిని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలా చాలా మంది పర్సనల్గా తీసుకొని చాలా దారుణంగా మాట్లాడే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అన్నమాట ఫ్యూచర్లో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని ఈ విధంగా అన్నారని వేరే హీరో ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నా, రేపు ఇదే విధంగా మళ్ళీ ఆ హీరోకు జరిగితే ఈ హీరో ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అయినా ఇలా చాలా తప్పుగా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో అందరూ యూనిటీగా ఉండాలి, అందరూ ఒకే విధంగా ఉండాలన్నమాట. అంటే ఇది హీరో తరపున మాట్లాడే విషయం కాదనమాట. ఎందుకంటే ఇది పర్సనల్ ఎజెండాతో చేస్తున్న పనులు అనమాట. ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలన్నమాట. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కానీ ఇలా చేయాలంటే భయపడతారనమాట. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇది నేను చెప్పాను కదండి, మొన్న అంతకుముందు బాలకృష్ణ గారికి జరిగింది, ఆ తర్వాత అల్లు అర్జున్ గారికి జరిగింది, ఆ తర్వాత మహేష్ బాబు గారికి జరిగింది, ప్రభాస్ గారికి జరిగింది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఇలా చేస్తూ పోతూ ఉంటే చాలా మంది జరుగుతుందన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే బాడీ షేమింగ్ చేశారు. ఇలా చాలా జరిగాయి అనమాట. ఇలా నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలంటే అలా సదరు కామెంట్ చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకోవాలండి. లేదు వాళ్ళు క్షమాపణలు చెప్పారు, సారీ చెప్పారు, రియలైజ్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా అయితే దాన్ని ఖండించాలండి. ఎందుకంటే తెలిసి చేసిన తర్వాత దానికి క్షమాపణలు చెప్పడం, సారీలు చెప్పడం ఇలాంటివి అయితే కరెక్ట్ కాదనమాట. అలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే తర్వాత ఇలా కామెంట్ చేయాలన్నా, తర్వాత ఎవరైనా ఇలా మాట్లాడాలన్నా కానీ ఆలోచిస్తారనమాట. సో స్టాండప్ కామెడీని కామెడీ లాగా ట్రీట్ చేయండి. ఇంకొక విధంగా అయితే దాన్ని మార్చద్దనమాట. ఇది పర్టికులర్గా పర్సనల్ టార్గెట్ అయితే అది వేరే విధంగా డీల్ చేసుకోండి. స్టాండప్ కామెడీ పేరు మీద ఇలా అయితే దయచేసి చెయ్యొద్దు. అది మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు జరుగుతాయి. చూశారు కదా నిన్న ఏం జరిగిందో. అలా ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అయితే ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి అయితే ఇక్కడితో ఆపేయండి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేసి సారీ చెప్తే మాత్రం ఎవరు దయచేసి ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అదే అండి నేను చెప్పాలనుకున్న విషయం అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.